హాయ్ అండి, వెల్కమ్ టు ఇన్ఫినైట్ డివైన్ టారో. ఈరోజు రీడింగ్లో మీ పర్సన్ ఎలాంటి వారు అనేది చూద్దాం. సో మీ పర్సన్ నిజంగా లవబుల్ పర్సనా, లేకపోతే షుగర్ కోటింగ్ వేస్తున్నారా, లేదంటే చీటింగ్ మెంటాలిటీ ఏమైనా ఉందా, ఇలాంటివి అన్నీ చూద్దాము. సో ఈ రీడింగ్ ఎవరికి రెజొనేట్ అయితే వాళ్ళు తీసుకోండి. ఇది టైమ్లెస్ రీడింగ్, జనరల్ రీడింగ్. సో ఈ రీడింగ్ మీ ముందుకు వచ్చింది అంటే యూనివర్స్ మీకు ఏదో మెసేజ్ ఇస్తుంది అని భావించండి. పేజ్ ఆఫ్ స్వార్డ్స్. సో ఈ పర్సన్ ఏంటంటే చాలా ఛాలెంజింగ్గా ఉంటారు. కొత్త విషయాలను తెలుసుకోవడానికి చాలా ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు. అండ్ కొంచెం బద్ధకం ఎక్కువ. ఏదైనా చెయ్యాలి అంటే తర్వాత చేద్దాంలే అనే టైప్గా ఉంటారు. కానీ ఏదైనా విషయం తెలుసుకోవడంలో మాత్రం ఇంట్రెస్ట్ చూపిస్తారు. తను ఏం చెప్తే ఇంకా అదే జరగాలి, ఎదుటి వాళ్ళది వినరు. ఇదే జరిగింది, ఇదే నువ్వు ఇలా చేసావని ఎప్పుడు చూసినా తప్పు ఎదుటి వాళ్ళ మీద వేయాలి అనుకుంటారు. కానీ అక్కడ అసలు ఏం జరిగింది, రియాలిటీ ఏంటి అనేది అస్సలు తెలుసుకోరు ఈ పర్సన్. సో గాసిప్స్ని ఎక్కువగా స్ప్రెడ్ చేయాలి అనే టైప్ ఆలోచన ఎక్కువగా ఉంటుంది. అండ్ కేరింగ్ అనేది ఎక్కువగా ఉండదు. ఒక దగ్గర స్థిమితంగా ఉండడానికి కూడా ఇష్టపడారు. అంటే ఒక జాబ్ చేయరు, అలా ఈ జాబ్ ఏదో ఒక రీజన్ చెప్తూ ఉంటారు. ఎక్కువగా కమ్యూనికేషన్తో ఉంటారు, కానీ అది యూజ్ఫుల్గా ఉండదు. మనం ఏదైనా ఒక పని చేస్తే మనకి యూజ్ఫుల్గా ఉండాలి, మన కెరియర్ డెవలప్మెంట్కి కానీ ఫినాన్షియల్ గ్రోత్కి కానీ ఉండాలి. కానీ ఈ పర్సన్ చేసే పనుల కారణంగా ఫినాన్షియల్ గ్రోత్ ఉండదు, కెరియర్లో డెవలప్మెంట్ ఉండదు. సో ఇలాంటి పర్సన్ మీ లైఫ్లో ఉంటే మరి ఇప్పుడు నేను చెప్పింది మీకు అర్థమవుతుంది కాబట్టి ఇక డెసిషన్ అనేది మీకే. కానీ యూనివర్స్ మాత్రం చెప్తుంది మనిషి ఎలా ఉన్నది అన్నది కాదు, మనిషి విధానం ఎలా ఉన్నది అనేది ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వాలి. సో యూనివర్స్ అదే చెప్తుంది.